హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాస్తా చేస్తున్నానండి. 2 గ్లాసులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి. మనం ఏ గ్లాస్ తోటి అయితే వాటర్ తీసుకుని అదే గ్లాస్తో 1 గ్లాస్ పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఉడికిన తర్వాత ఆ పాస్తా వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు మటరు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. అలాగే 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ పాస్తా వేసేసుకోవాలండి. పాస్తా మసాలాని మనకు అమ్ముతారు, అది వేసుకొని కొంచెం బాగా కలుపుకొని కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి పాస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.